వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు కీరా, చెర్రీ టమాటో అలాగే క్యారెట్ కాంబినేషన్లో ఒక మంచి ప్లేట్ గార్నిష్ చేసుకుంటాం. చిన్న చిన్న ఫ్లవర్స్లో చేసుకొని మనం అరేంజ్మెంట్ అనేది కొద్దిగా డిఫరెంట్గా చేసుకుంటాం. ఓకే, సో ఇలా పీసెస్ లాగా కట్ చేసేసుకోవాలి. ఇలా స్లాంట్, అలాగే ఇక్కడ నుంచి కూడా స్లాంట్ 8 పెటల్స్ వచ్చేలాగా. ఓకే, సో ఇలా కట్ చేసేసుకోవాలి మొత్తం అన్ని స్లైసెస్ కూడా. సో మెయిన్గా ఏంటంటే మనకు ఎక్కువగా ఈ ప్లేట్ గార్నిష్లలో తర్వాత కార్వింగ్ చేసుకునేటప్పుడు కూడా మనం ఏదైతే గ్రీన్ సలాడ్ల రూపంలో లేదా సలాడ్స్లలో ఎక్కువగా వాడతామో వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ వాటితోనే ఎక్కువగా ఉంటాయి. అంటే కీరా, క్యారెట్, బీట్రూట్, టమాటో, ఆనియన్ ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే వాటితో పాటు కావాల్సినవి తినడానికి అనువుగా కూడా ఉంటాయి కాబట్టి పచ్చిగానే. ప్లస్ వాటిలో ఆ కలర్ కాంబినేషన్ అనేది కూడా చాలా బాగా కుదురుతుంది. సో నీట్గా కనిపిస్తాయి ఇవి. ఇక్కడ కూడా నేను కొంచెం హైబ్రిడ్ కీరా తీసుకున్నాను, ఫ్రెంచ్ కీరా. సో ప్లేట్ మనకి రౌండ్గా పెట్టేస్తాం కార్నర్స్లో. వాటికి తగ్గట్టుగా మనకి ఎన్ని పీసెస్ కావాలో అన్ని పీసెస్ చూసుకొని సైజుని బట్టి రెడీ చేసుకోవాలి. ఓకే, లాస్ట్ వన్. ఓకే, ఇవన్నీ కూడా ఇలా రౌండ్గా వచ్చేస్తాయి. ఓకే, సో ఇక్కడ పెట్టేస్తాను. నెక్స్ట్ ఇంకొక కీర తీసుకొని దీన్ని హాఫ్గా కట్ చేసుకుంటున్నాం. ఓకే, సో దీన్ని ఇక్కడ ఇలా స్లాంట్, అలాగే మళ్ళీ ఇది స్ట్రైట్, ఒకటి స్లాంట్ ఒకటి స్ట్రైట్. సో చిన్న ట్రయాంగిల్ షేప్లో వచ్చేస్తుంది మనకు. ఈ మాదిరి కట్ చేసేసుకోవాలి. ఓకే, ఇక్కడ ఇలా వస్తుంది బయటి వైపు. అలాగే చెర్రీ టొమాటో, దీన్ని కూడా మనం హాఫ్గా కట్ చేస్తున్నాం, 1/2. ఇది నేను రౌండ్గా తీసుకున్నాను. మీకు అవెల్ షేప్లో ఉన్న గుడ్డు ఆకారంలో అది కూడా పెట్టుకున్న బాగానే ఉంటుంది, కొంచెం పొడవుగా వస్తుంది. ఇది ఇక్కడ మధ్యలో వస్తుంది, కీర వెనకాతల వైపు. ఇలా ఒక్కొక్కటి పెడుతూ ఉంటే ప్లేట్ అనేది మనకు హైలైట్ అవుతూ ఉంటుంది. ఓకే, సో లాస్ట్లో క్యారెట్, దీన్ని కొంచెం రౌండ్గా ట్రిమ్ చేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర యాపిల్
సీడ్ రిమూవర్ చేసేది ఉంటే స్కూపర్ టైప్లో ఉంటుంది. కొంచెం పెద్ద సైజ్ క్యారెట్ తీసుకొని దాన్ని జస్ట్ అలా పుష్ చేస్తే మనకి మధ్యలోంచి ఒక సిలిండ్రికల్ షేప్లో వస్తుంది. అలాంటిది కూడా తీసుకొని మీరు చేసుకుంటే టైం అనేది ఇలా ట్రిమ్ చేయకుండా సింపుల్గా అయిపోతుంది. ఇక్కడ జస్ట్ రౌండ్ సర్కిల్స్. ఇది ఇక్కడ కీరా మధ్యలో వస్తుంది. లేదా ఇంకొంచెం ఇన్నోవేటివ్గా కనపడాలి అనుకుంటే బీట్రూట్ పెట్టుకోవచ్చు, కొంచెం డార్క్ కలర్. ఓకే, లేదా కొంచెం బీట్రూట్ తురిమేసి కూడా కొంచెం చిన్న చిన్న ముక్కల్లా అలా వేసినా కూడా బాగుంటుంది. ఓకే రైట్. సో మధ్యలో కొంచెం ప్లేట్ అనేది మనం పెద్దది తీసుకుంటే మధ్యలో మనకు ఏదైతే మనం డిష్ సర్వ్ చేస్తామో అది వచ్చేస్తుంది, చుట్టూతా ఇలా వచ్చేస్తాయి. లేదా సలాడ్ ప్లాటర్ మనం పార్టీలో పెడుతున్నాం, ఒక 30-40 మెంబర్స్ అనుకున్నప్పుడు బార్డర్లో ఇవన్నీ పెట్టేసి మధ్యలో మనం ఏదైతే సలాడ్ చేస్తామో కుచుంబర్ సలాడ్ కానీ రష్యన్ సలాడ్ కానీ అలాంటివి పెట్టేసి మనం డిస్ప్లే పెట్టేసేసి సూపర్గా ఉంటుంది. చూసారు కదా, చాలా సింపులే. అరేంజ్ చేసుకోవడం ఒకటే, కొద్దిగా టైం తీసుకుంటే చాలా బాగా వస్తుంది.